చెప్తా ఈ పాయింట్. దీనికి ఈ పాయింట్ నేను చెప్తా రాజుగారికి సమాధానం చెప్తా. ఇదే పాయింట్ నేనేమంటున్నా, ఇదే పాయింట్ సమాధానం చెప్తా. ఇలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కదా, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఏ సందర్భంలో అన్నారు అని అంటే, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీని వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ లో చాలా అర్ధనగ్నంగా చెప్పరాని భాషలో వాళ్ళు పోగ్రేట్ చేసి వాళ్ళు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెట్టి రాసిండ్రు. ఆ రాసిన రాతను ఉద్దేశించి ఆ రోజు మాట్లాడినరు రాజు గారు. కానీ దాన్ని వీళ్ళు సమర్థించుకుంటారు. ఆ దొంగలు దొరికిండ్రు, వాళ్ళు దొరికితే వీళ్ళు వాళ్ళకి పోయి సమర్థన చేసి వీళ్ళు పోలీస్ స్టేషన్ల కాడ పోయి ధర్నాలు చేస్తారు. సిగ్గుమాలిన పరిస్థితి వీళ్ళది. వీళ్ళు ఫేక్ ఐడీలు తీసుకొని నడిపించుకునేటోళ్ళు, ధైర్యంగా రాసుకోలేని వాళ్ళు. వీళ్ళు ఎంత నీచమైన భాషను మాట్లాడతారంటే, గుంపు మేస్త్రి అని చెప్పి ఇంకా రకరకాలమైన గలీజ్గా వాళ్ళు ముఖ్యమంత్రిని అబ్యూజ్ లాంగ్వేజ్ తోనే మాట్లాడేటువంటి పార్టీ వీళ్ళ పార్టీ ఇప్పుడు. అందుకే ప్రజలు తిరస్కరించిండ్రు. ఇంకోటి, మీరు పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ అండి, మీకు తెలియదా ఏ వ్యవస్థని ఎట్లా నడిపిస్తుంటారో, ఏం చేస్తుంటారో అని చెప్పేసి ఈరోజు మీరే చెప్తున్నారు కదా. ఇక్కడ తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చింది ఈరోజు ఎందుకోసము అని చెప్తే, ఆ రోజు మనము ఎందుకు కొట్లాడినాం, ఏం చేసినాం, ఏం సాధించాలనుకున్నాము అని చెప్పి ఆ సాధన లేనే లేదు. ఆ సాధించడానికి సరే కష్టమో నష్టమో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు కావాల్సినటువంటి మేలు చేస్తున్నటువంటి వ్యక్తికి సహకరించాల్సింది పోయి లేనిపోని మాటలు మాట్లాడుకుంటా, లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటా మీరు తీసుకుపోయేది, మీరు ఇది కరెక్ట్ పద్ధతి ఇది? ఒకటండి, మీకు పాలన చేతగాక మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోలేక చెయ్యమని చెప్పలేదు, అది కూడా వ్యక్తిగతంగా మేము చెయ్యలేము అని చెప్పలేదు, మేము ఎవరిని వ్యక్తిగతంగా అనలేదు. మేము గతంలో జరిగినటువంటి వ్యవస్థని ఉద్యోగులకు అవగాహన కల్పించేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది అర్థం చేసుకుంటే వాళ్ళ విజ్ఞత, అర్థం చేసుకోకపోతే వాళ్ళ కష్టం, దాన్ని ఏం చేయలేం. ప్రజలకు అర్థమైంది, మీకు అర్థం కాదు, మీకు ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళైనా మీకు అర్థం కాదు. నయ్యం ప్రజలు మంచి ఆలోచన చేసి మిమ్మల్ని దూరం పెట్టిండ్రు. మీకే ఇచ్చింటే ఇంకా ఇంతకంటే ఘోరంగా నైజీరియాలో బతికినట్లు బతకాల్సి వస్తుండేనేమో రోడ్ల మీద అన్నం కోసం, కోళ్ళ కోసం. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు డ్యూయల్ స్టేట్మెంట్ ఇస్తారు కదా. ఒకవైపు ఏమో అప్పుల కుప్పగా ఉంది రాష్ట్రాన్ని, నన్ను దొంగలాగా చూస్తారు, మాట్లాడుతారు. ఇంకోవైపు ఏమో రైజింగ్ తెలంగాణ అంటున్నారు. ఏది కరెక్ట్ ఇందులో? అప్పుల కుప్పగా ఉన్నదానికి మేము అప్పులు కడుతూ మేము ముందుకు తీసుకుపోతున్నాము. ఇప్పుడున్న బడ్జెట్ లా మనం ఏ విధంగా చేస్తే బాగుంటది అని చెప్పి మీరు కూడా సలహాలు ఇవ్వండి అని చెప్పి ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ లో అన్ని పాయింట్లు తీసుకుంటలేరు. అక్కడ మాట్లాడినటువంటి వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి మాట్లాడండి. మీరే ఇందాక చెప్పారుగా వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచుతున్నామని. వాస్తవ పరిస్థితులు అవి. మరి రైజింగ్ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను. మూసీకి 1,50,000 ఏడాది వస్తాయి చెప్పి దాని ఇంతకుముందు అడిగాను నేను. మూసీకి 1,50,000 కోట్లు పెడతాను, డబ్బులే లేవా, ఏడాది తెచ్చి పెడతారు. డబ్బులు లేకుండా తీసుకొస్తాం, కేంద్రంతో నొప్పించి. కేంద్రం బాధ్యత లేదా? కేంద్రానికి బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో మీ పార్టీ లేదా? ఈ రాష్ట్రంలో మీ పార్టీ సభ్యత్వం లేదా? ఆ విషయం మీరు చెప్పాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం తెచ్చు అనేది ఇందాక నుంచి ఆయన అడుగుతున్న విషయం. ఇంకోటి కూడా, సరే ముఖ్యమంత్రి ఆయన మీ దగ్గరకు వస్తే ఎందుకు దొంగలాగా చూస్తారు, ఎందుకు చెప్పలేకపోయే అభివృద్ధి పనులు నిన్న ప్రారంభించిపోయారు తెలంగాణలో. మనకు రైల్వే స్టేషన్లు తీసుకొని ఏ మొన్న చెర్లపల్లి గాలికి చాలా ఎగిరెగిరి పడ్డది చేస్తే దానికి 90 రోడ్ వేస్తలేరు. రోడ్డుకి ఎగిరి పడడానికి సంబంధం ఏం మాట్లాడుతున్నారు? ప్యాసింజర్ మూవ్మెంట్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ మన కూలిపోయింది. అవును, అది అడిగితే ఈ సిబిఐ గత మాజీ ఆర్థిక మంత్రి వారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఫ్లైఓవర్ కంప్లీట్ కాలేదు. అది బీజేపీ గవర్నమెంట్ కాదు, అంతమంది గవర్నమెంట్ కంటే వేరే బిల్డింగ్. ఇటువంటి వీళ్ళ పార్షియాలిటీ, వీళ్ళ కథలు, ఆపు అధికారం ఉన్నన్ని రోజులు ఆడ ఉన్నటువంటి నది ప్రక్షాళన విషయంలో వీళ్ళకు అసలు కనీసం సోయి కూడా లేకుండే, ఆ ప్రభుత్వం పడిపోయిన మరుక్షణం దాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అంత దుర్మార్గులు అండి, ప్రజలని న్యాయం చేయలేనటువంటి దుర్మార్గులు వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి. మీరు డబ్బులు తీసుకురండి, తెలంగాణ డబ్బులు తీసుకొచ్చి మాట్లాడండి. మీరు సిగ్గుమాలిన మాటలు మాట్లాడండి రామరెడ్డి గారు. నీచమైన భాష ఎందుకంటే మీరు తేనప్పుడు మీకు చాతగానప్పుడు మీరు గమ్ము ఉండాలి. ఈటెల రాజేందర్ గారు కూడా ఇవాళ అదే పదం వాడారు.
మీరు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈటెల రాజేందర్ గారు డిస్కషన్ నీకు పాలన చేత కాకపోతే రాజీనామా చెయ్యి, కానీ అట్లే కొనసాగుతా సిగ్గు లేకుండా అంటే ప్రజలే బుద్ధి చెప్తారని ఇదే ఈటెల రాజేందర్ గారు ఇదే వర్డ్ యూస్ చేశారు. కరెక్ట్. అప్పుడు నువ్వు నన్ను కోసినా పైసలు లేవు, చెప్పులు దొంగలాగా చూస్తున్న పదాలు వాడినప్పుడు ఆ పదం ఎందుకు వాడినరో అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఆయన అన్నాడు మీరు 50 ఏళ్ళు పైన ఉన్న పెద్ద మనిషి, మీరు ఎట్లా మాట్లాడాలి? మీరు ఈ ఇప్పుడు నేను మీకే బుక్ ఇచ్చాను, 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు మేము తెలంగాణ ఖర్చు పెట్టాను. కిషన్ రెడ్డి గారు ప్రింట్ చేసిన బుక్ ఇచ్చాను మీకు 9 ఏళ్ల విషయంలో. ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి వచ్చే దానికన్నా ఎక్కువ వివిధ డైరెక్ట్ 1,40,000 కోట్లు నేషనల్ హైవేస్ తెలంగాణ పెట్టడం జరిగింది. 45,000 కోట్లు రైల్వేస్ పెట్టడం జరిగింది. తెలంగాణ మన రైతుల కోసం వివిధ రకాల దానికోసం 1,25,000. సరే, ఈ 15 నెలల్లో ఏమి ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు అన్ని సార్లు ఢిల్లీ వస్తుంటే దొంగలాగా ఎందుకు చూస్తారు? చెప్పులు ఎత్తుకుపోయే లాగా ఎందుకు చూస్తున్నారు? మీరు మాకు పెద్దనలా ఉండు, మాకు బాధ్యత లేదని ఒక మాట చెప్పిన మేడం, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. వీళ్ళు కామెంట్ చేయడానికి అర్హతనే లేదు వీళ్ళకు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయించాక నన్ను దొంగలా చూస్తారని చెప్పిండా? ఇవాళ ఆర్టీసీ కార్మికుల ముందు చెప్పిండా? ఎవరితో పోతే కేంద్ర ప్రభుత్వంతో పోయి డబ్బులు అడగడానికి పోతే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? గతంలో చేసినటువంటి వాటికి అప్పులు కడుతున్నాము. దానికి రిలేటెడ్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చెప్తే ఆర్టీసీ కార్మికులకు మీరు ఆర్టీసీ కార్మికులకు కాదు ఎందుకు మాట్లాడతారు మీరు అవన్నీ విషయాలు? నిన్న ఆర్టీసీ కార్మికుల సందర్భం కాదు, ఉద్యోగస్తులకు సంబంధించిన సందర్భము. ఆ సందర్భంలో వాళ్ళకు బడ్జెట్ మీద అవగాహన కోసం ఏమేం జరిగింది, ఎట్లా జరుగుతుంది అనే అంశం మీద రేవంత్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా చెప్పిండ్రు. కానీ ఏదైనా మిమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు అడిగిపోతే అంటారు, అది ఆడ నుంచి వచ్చినప్పుడే చెప్పాలి. నిన్న ఉద్యోగస్తులు వేరే సందర్భంలో అక్కడ నీ పరిస్థితిని డిఫెండ్ చేసుకోవడం, నీ అవసరం కోసం ఒక నీ పదవిని తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చి నువ్వు మాట్లాడి కేంద్రం మీద ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఆ సందర్భంలో చెప్పండి, కేంద్ర ప్రభుత్వం కనుక చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా చూస్తున్నా నిజమైతే నేను బీజేపీకి రాజీనామా చేస్తాను. అవసరాల కోసం దిగజారు మాటలు మాట్లాడి మాదొక రిక్వెస్ట్ అండి. ఎందుకంటే అన్న రామరెడ్డి అన్న బీజేపీ ప్రతినిధికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి అన్నగారికి మా ఆర్టీసీ కార్మికుల అందరి తరపున మాదొక రిక్వెస్ట్ అండి. వాస్తవంగా ఏంటంటే 1982-83 నుంచి ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీకి కూడా మూలధన పెట్టుబడిగా ఇవ్వాల్సింది ఉంటుందండి. అయితే ఈ 1980 నుంచి కూడా ఏ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆర్టీసీలకు ఫండ్స్ అనేది ఇవ్వడం ఆపేశారండి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఆర్టీసీలు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాయి. ఈరోజు పాలు పల్లెటూరు నుంచి పాలు సిటీకి రావాలన్నా, కూరగాయలు సిటీకి రావాలన్నా, విద్యార్థులు చదువుకోవడానికి ఇంటర్మీడియట్, హై స్కూల్స్, డిగ్రీలు చేసి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయ్యిండ్రు అని అంటే ప్రతి ఒక్క మనిషి ఈరోజు ఆర్టీసీ బస్సు ఎక్కినటువంటి వ్యక్తే. కానీ ఈరోజు ఆర్టీసీలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా అన్న రామరెడ్డి అన్న గారు తీసుకెళ్ళి రాష్ట్రానికి ఈ ఆర్టీసీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా వచ్చేటట్లు చేస్తారని చెప్పి ఒకటి నేను అడుగుతున్నా. ఇంకా రెండవది ఏంటంటే అండి, ఈ ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పి ఇప్పుడు మన రాష్ట్రానికి 3,000 బస్సులు రానున్నాయని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పటికే 900 బస్సులు వచ్చినాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు డైరెక్ట్ ఆర్టీసీకి ఈ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదన్న. అయితే ఈ